హైదరాబాద్ లో హైటెన్షన్ నెలకొంది. గాంధీ భవన్ లో భారీగా పోలీసులు మోహరించారు. అధికార పార్టీకి సంబంధించి గాంధీ భవన్ లో పోలీసులు మోహరించడం ఏంటని చెప్పి ఆశ్చర్యపోతున్నారా? ఎస్, గాంధీ భవన్ ఈ రోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించడానికి పిలుపునిచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసులో అటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీల పైన ఈడీ తప్పుడు కేసులు పెట్టిందంటూ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకి పెద్ద ఎత్తున కార్యకర్తలు గాంధీ భవన్ చేరుకున్నారు. గాంధీ భవన్ నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడించడానికి వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. భారీగా పోలీసులు మోహరించి ఎక్కడి వారిని అక్కడ అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ నిరసన కార్యక్రమంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొనడం పెద్ద ఎత్తున అందరినీ కూడా మరింతగా బూస్టప్ చేసింది కాంగ్రెస్ కార్యకర్తల్ని. సో కాంగ్రెస్ కార్యకర్తలు అరెస్ట్ చేయడం మనం విజువల్స్ చూస్తున్నాం. సో కేవలం గాంధీ భవన్, బీజేపీ భవన్ మధ్య ఈ ఉద్రిక్తత పరిస్థితే కాకుండా క్షేత్రస్థాయిలో ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఇటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ నివాసాన్ని, ఆయన కార్యాలయాన్ని కూడా ముట్టడించేందుకు చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు తరలి రావడంతో అక్కడ కూడా ఉద్రిక్తత పరిస్థితి నెలకొని పోలీసులు అరెస్ట్ చేశారు. సో విజువల్స్ లో ఎటువంటి హడావిడి వాతావరణం నెలకొందో మనం చూస్తున్నాం. సో పైన కనిపించేటువంటి ఆ విజువల్ గాంధీ భవన్ దగ్గర. సో గాంధీ భవన్ దగ్గర ఎటువంటి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది, ఏ విధంగా కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది సీనియర్ నాయకులు చేరుకున్నారో చూస్తున్నాం. కింద విజువల్స్ లో కనబడుతోంది కరీంనగర్ లో సిచ్యువేషన్. కరీంనగర్ లోని కేంద్ర మంత్రి బండి సంజయ్ నివాసం దగ్గరికి, ఆయన కార్యాలయం దగ్గరికి చుట్టుముట్టడానికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు తరలి వచ్చారు. సో ఈ యొక్క ఉద్రిక్తత పరిస్థితులకి ప్రధాన కారణం నేషనల్ హెరాల్డ్ కేసు. సో నేషనల్ హెరాల్డ్ అనేటువంటి ఆ పత్రికకి ప్రైవేట్ గా నిధులు సమకూర్చి ఆ వ్యవస్థని మొత్తాన్ని కుప్పగూల్చారని, దానికి సంబంధించి నిధుల మొత్తాన్ని కూడా సుమారుగా దానికి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. 500 కోట్లని ఒకరు, 200 కోట్లని ఒకరు. ఏదేమైనా ఆ నిధులను మొత్తాన్ని కూడా రాహుల్ గాంధీ కుటుంబం మొత్తం స్వాధీనపరుచుకుంది. అనవసరంగా ఆ పత్రికను మొత్తాన్ని, నిధులన్నింటినీ కూడా వాళ్ళే దుర్వినియోగపరిచారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. సో బీజేపీ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కేంద్రంలోకి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు మళ్ళీ బయటికి వచ్చింది. పలుమార్లు విచారణకు వెళ్లారు. సోనియా గాంధీ సైతం ఈడీ కార్యాలయానికి వెళ్లి విచారణ ఎదుర్కొన్నారు. రాహుల్ గాంధీ సైతం విచారణ ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడు వారిపైన అక్రమ కేసులు పెట్టడాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని, బండి సంజయ్ నివాసాన్ని ముట్టడించడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఒకసారి విజువల్స్ లో చూద్దాం. కొంతమంది మహిళా కాంగ్రెస్ నాయకులు అక్కడికి చేరుకొని ఆందోళన చేపడుతున్నారు. ఆ విజువల్స్ లో చాలా ఉద్రిక్తత పరిస్థితి కనబడుతుంది. ఒకసారి వాళ్ళ నినాదాలు ఏం చేస్తున్నారు చూద్దాం. हेलो हाँ गली गली में शोर है, ओके मोदी शोर है, गली गली में शोर है, मोदी शोर है, मोदी तेरी तना ऑडियो ओके రైట్, విజువల్స్ లో చూస్తున్నాం. గాంధీ భవన్ దగ్గర చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకున్నారు. మహిళా కాంగ్రెస్ కార్యకర్తలకు సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. సో పెద్ద ఎత్తున తమ నాయకురాలు సోనియా గాంధీ పైన ఈడీ తప్పుడు కేసు బనాయించింది. ఈడీ అంటే ఒక ఇండిపెండెంట్ సంస్థ, ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ కాస్త బీజేపీ జేబు సంస్థగా మారిపోయి ఎవరైతే తమకు వ్యతిరేకంగా ఉంటారో, తమకు వ్యతిరేకంగా ఉన్న వారిపైన కేసులు బనాయించాలనేటువంటి ఒక దురాలోచన చేసినటువంటి జేబు సంస్థగా మారిపోయింది ఈడీ అనేది వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో మా ప్రతినిధులు కరీంనగర్ నుంచి చంద్రశేఖర్ అండ్ గాంధీ భవన్ బీజేపీ కార్యాలయం దగ్గర నుంచి శ్రీధర్ అందుబాటులో ఉన్న. ముందుగా నేను బండి సంజయ్ నివాసం దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. చంద్రశేఖర్ ఉన్నారు. చంద్రశేఖర్, బండి సంజయ్ కార్యాలయం దగ్గర, నివాసం దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి ఆందోళన దిశగా ర్యాలీగా వచ్చారు. పోలీసులు ఏం చెప్తున్నారు? మనోజ్, ఉదయం నుంచి కూడా కరీంనగర్ లో అంతా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అలాగే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకి భారతీయ జనతా పార్టీ ఎంపీ కార్యాలయాన్ని ముట్టడించడానికి కాంగ్రెస్ శ్రేణులు పిలుపునివ్వడం జరిగింది. ఈ క్రమంలో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు, బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం టెన్సివ్ సిచ్యువేషన్ ఉంది. ముందుగా వాళ్ళు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అలాగే అర్బన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వైద్యులు అంజన్ కుమార్, ఇతర పదుల సంఖ్యలో వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు తరలి వచ్చేటువంటి క్రమంలో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ మేము సిద్ధంగా ఉన్నాం, ఎవరు వస్తారో చూద్దామని చెప్పేసి చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఒక్కసారిగా కరీంనగర్ లోక్సభ ఇన్ఛార్జ్ ఉన్నారు మనతో మాట్లాడడానికి. ప్రవీణ్, చెప్పండి, అసలు ఏంటి, మీరు ఎట్లా తిప్పికొడుతున్నారు, ఎంతమంది వచ్చారు ఇక్కడికి, ఏంటి సిచ్యువేషన్? కరీంనగర్ ఎంపీ కార్యాలయం నిప్పు కాంగ్రెస్ జాతీయ పార్టీ పిలుపు మేరకు మేము కార్యక్రమం చేస్తున్నాము. ఎంపీ కార్యాలయం ముట్టడిస్తామనేటువంటి
విషయం కాంగ్రెస్ వాళ్ళు తెలపడం ద్వారా మేము ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ సిబిఐ జేబు సంస్థగా మారిపోయింది, తప్పుడు కేసులు బనాయిస్తున్నారని చెప్పి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మీరు ఎట్లా తిప్పుకుంటారు? కాంగ్రెస్ నాయకులు తప్పు చేయనట్టు ఏది ఉంటే వాళ్ళు ఇచ్చినట్టు నోటీస్కి రిప్లై చేయాలి తప్పితే మేము ఏదో బీజేపీ ఆఫీసులు ముట్టడిస్తాం, ఎంపీ ఆఫీసులు ముట్టడిస్తాం అనేటువంటి వ్యవహరించడం తప్పు. న్యూస్ హెరాల్డ్ కేసులో 100% ఆ రోజులు నిధులు మళ్ళినాయి. న్యూస్ హెరాల్డ్ అనేటువంటి పత్రికకు వాళ్ళు నిధులు మళ్లించారు అనేటువంటిది స్పష్టమైంది. దాని మీద చట్టబద్ధంగా వచ్చినటువంటి నోటీసుకు రిప్లై చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని ప్రజల్లో ఏదో సానుభూతి పొందేందుకోసమే బీజేపీ ఆఫీసులో ముట్టడి కార్యక్రమం తీసుకున్నారు. మీరు ఒక్క బీజేపీ ఆఫీసుల దిక్కు వచ్చేది ఉండేది ఉంటే దంచి సంపుతాం అనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తున్నాం. మొత్తం మీద ఒక టెన్సీ సిచ్యువేషన్ అయితే ఉంది. పోలీసు యంత్రాంగం అంతా ఇక్కడనే మోహరించడం జరిగింది. టౌన్ డిఎస్పీ, ఏసీపీ అలాగే ఇతర సిఐలు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. పోలీసు వాహనాలు అందరూ కూడా ఇక్కడే కనబడుతున్నాయి. మనకంతా కూడా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కార్యాలయం ఇది. దీనికి టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు నేపథ్యంలో పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. ఇటు మహిళా కార్యకర్తలు అలాగే మాజీ మేయర్ ఇతర నేతలందరూ కూడా తరలి వచ్చి ఇక్కడ ఎవరెవరు చంద్రశేఖర్ ఒక్క నిమిషం, బీజేపీ దగ్గర కూడా తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయం కూడా హై టెన్షన్ నెలకొంది. శ్రీధర్ ఉన్నారు లైవ్ లో. శ్రీధర్, సో తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని కూడా ముట్టడించడానికి ఏఐసిసి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకుంటున్నారు. సో అటు గాంధీ భవన్ అండ్ బీజేపీ రాష్ట్ర కార్యాలయం కూడా చాలా సమీపంగా ఉంటాయి. అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? రామన్నది అటు ఏఐసిసి పిలుపు మేరకు అటు గాంధీ భవన్ వర్గాలు బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి ఎప్పుడైతే వస్తున్నారని తెలిసిందో పెద్ద ఎత్తున బీజేపీ సైతం కూడా అటు కాంగ్రెస్ కార్యకర్తలను తిప్పికొట్టేందుకు ఒక రాష్ట్ర కార్యాలయం మీద దాడి అనేది కూడా సరికాదు. డెఫినెట్గా కూడా బీజేపీ అటు కాంగ్రెస్ నేతలు వస్తే బీజేపీ తిప్పికొట్టేందుకు సిద్ధమైంది. అసలు అటు రాజ్యాంగబద్ధమైన సంస్థల్ని కాంగ్రెస్ అవమానించడమే కాకుండా ఒకవైపు పార్టీకి ముడిపెట్టడం సరికాదు. కాబట్టి రాష్ట్ర కార్యాలయానికి ఏ విధంగా వచ్చినా ముట్టి దాన్ని తిప్పి కొడతామంటూ కూడా ఒకసారి బీజేపీ రాష్ట్ర కార్యం చెప్పడంతో ఇటు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నారు. పోలీసులు కూడా అటు కాంగ్రెస్ కార్యకర్తలు రాకుండా అటు బీజేపీ నేతలు కూడా బయటికి వెళ్లకుండా భారీగా కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒకసారి రాష్ట్ర కార్యంలో ఎదుగుతాం బీజేపీ ముందస్తు కూడా, ఎందుకంటే బీజేపీకి సంబంధించి కూడా కాంగ్రెస్ పిలుపు దాదాపుగా 2 రోజుల క్రితం. దానికి సంబంధించి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వస్తే డెఫినెట్గా తిప్పికొడతాం. వారికి సంబంధించి కూడా వారు ఈడీ కానివ్వండి సిబిఐ కానీ వీటన్నిటి మీద గతంలో కూడా ప్రభుత్వం ఉన్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ మీద ఒక రాష్ట్ర ఇటు ఒక పార్టీ మీద వేయడం సరికాదంటూ కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. మరి బీజేపీకి సంబంధించి కాంగ్రెస్ ఇప్పటికంటే కరీంనగర్ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అన్ని జిల్లాలో కూడా కొంత బీజేపీ కాంగ్రెస్ మధ్య వారు జరుగుతుంది. మనతో మాట్లాడడానికంటే బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలాగే సెంట్రల్ జిల్లా అధ్యక్షులు ఇద్దరిని ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇద్దరిని. సార్ చెప్పండి, అసలు కాంగ్రెస్ కాసేపట్లో గాంధీ భవన్ నుంచి వస్తారని చెప్పి ముట్టడిస్తారు, వాళ్ళ మీద కాంగ్రెస్ మీద మీరు కక్షపూరితంగా కేసులు పెడుతున్నారు, కోర్టు కూడా కొట్టేసిందని ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ అసలు రూపం బయటకు వస్తూ ఉంది. ప్రజాస్వామ్యం మీద మాట్లాడేటువంటి కాంగ్రెస్ పార్టీ, రాజ్యాంగం గురించి మాట్లాడేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రతిపక్ష పార్టీల మీద అధికారం ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఒక ఆఫీస్ మీద ముట్టడికి వస్తుందని చెప్పి ఒక రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతున్నారంటే ఎంత ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు, ఏ విధంగా రాజ్యాంగానికి నిబద్ధతగా పనిచేస్తామో అర్థమవుతుంది. ఇన్స్టిట్యూషన్స్ గురించి గాంధీ భవన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి, వాళ్ళు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. नहीं चलेगी नहीं चलेगी मोदी तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी सत्यमेव जयते सत्यमेव जयते मोदी 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 को हटाओ मोदी को हटाओ मोदी तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी मोदी तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी Right. Sridhar, you continue, please. ఆల్రెడీ కాంగ్రెస్ ఇచ్చింది ఈ బీజేపీ ఆఫీస్ ముట్టడికి వస్తూ చాలా జిల్లాలో కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొని అటు